నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు నగరంలో దారుణ హత్య. సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవానంద్ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విశాఖలో నిలిచిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగి లింక్ కట్టు కావడంతో 3 గంటల పాటు నిలిపివేత. ప్రయాణికులకు తప్పని అవస్థలు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి గరుడ సేవ. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు. పటేల్ వీధిలో ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో స్వామివారి జయంతి సందర్భంగా వైభవంగా నవావరణ హోమం, పుష్పయాగం, పూజా కార్యక్రమాలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైలు బోగి లింక్ కట్టు కావడంతో 3 గంటల పాటు జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటల పాటు నిలిచిపోయింది. రైలు బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్ కట్స్ వద్ద సిఐ బోగి లింక్ రిపీట్ ఏసీ బోగి లింక్ కావడంతో ఆగిపోయింది. దీంతో అధికారులు రైలును వెనక్కి తీసుకొచ్చి స్టేషన్ లో నిలిపారు. ఉదయం 6 గంటల 20 నిమిషాలకు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. లింక్ మరమ్మతులను అధికారులు చేపట్టారు. గుంటూరు నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా రియల్ ఎస్టేట్ వ్యాపార కల్చర్ దేవానంద్ దారుణ హత్యకు గురి కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గుంటూరులోని సంజీవయ్య నగర్ 2వ లైన్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవానందం మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. గత కొంతకాలంగా గుంటూరు నగరానికి దూరంగా దేవానందయ్య జీవనం సాగిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నగరానికి వచ్చారు. ఫైనల్ సంబంధిత కారణాలతో ఆయన హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరణ చేపట్టారు. అరండల్పేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఏలూరు నగరంలో పోలీసు సిబ్బందితో కలిసి హబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఏలూరు నగరంలో ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి హబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ చేపట్టారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే పోలీసు శాఖకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. అల్లర్లు జరిగితే ఎలా స్పందించాలి, జన సమూహాలను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, మాట వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్తత పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పేట్లెట్స్ ఫైరింగ్, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయడం వంటి వాటిపై డెమో ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ అల్లర్లు చేసే మోకపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు, కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ మినహాయించి త్వరలోనే ఇంకొక 12 డేస్లో మనకు కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్లో ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఎస్పెషల్లీ జూన్ 1 నుంచి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఓడిపోతున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది, గెలుస్తున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమన్నా విధ్వంసానికి పాల్పడినా, అలాగే పోలీసుల మీద దాడికి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అది ఒక డెమో ఇవ్వడం జరిగింది. సో లాఠీ చార్జ్ చేయడము, అలాగే
స్టన్ గ్రెనేడ్స్ ఉన్నాయి, అలాగే టియర్ గ్యాస్ షెల్స్ ఇట్లాంటివన్నిటిని కూడా. సో ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, మేము అవన్నీ బలప్రయోగం చేసేంత వరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్ ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి వైలెన్స్కి పాల్పడినా కానీ పోలీసులు టాలరేట్ చేసే పరిస్థితి లేదు. సో దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఈ పోలింగ్ రిజల్ట్ని అడ్డుపెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. సో యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఒక్క సెకండ్, ఒక మినిట్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా లైఫ్లో క్రిమినల్ కేసులు లేకుండా వెళ్ళిపోతాయి. లేదా మీరు అభిమానించి ఒక నాయకుడు ఓడిపోయాడనో, మీరు అభిమానించి ఒక పార్టీ ఓడిపోయిందనో, అన్నెసరీ ఒక మాప్లో మీరు కనబడితే మీరు ఏమీ చేయకపోయినా కామన్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక గుంపు అల్లరి చిల్లరి పనులు చేస్తూ విధ్వంసాలకు దిగితే ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పాన్సిబుల్గా హోల్డ్ చేయడం కుదురుతుంది. నేను ఎలాంటి పగలు కొట్టలేదు, నేను రాళ్ళు ఇసరలేదు, నేను ఎవరి మీద దాడి చేయలేదు, నేను జస్ట్ గుంపుతో ఉన్నాను అంటే కుదరదు. ఆ గుంపుతో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము రెస్పాన్సిబుల్ చేసి అదే యాక్షన్ మీ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినట్లయితే మీ ఒక మంచి జీవితం అన్న అసలు మీరు వదిలేసుకోవాల్సిందే. గవర్నమెంట్ జాబ్ ఎప్పటికీ రాదు. నౌడేస్ యాజ్ ఐఎమ్ ఆల్రెడీ సెయింగ్, ఈవెన్ ప్రెస్టీజియస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు వెరిఫికేషన్ పంపిస్తున్నాయి. ఒక్క క్రిమినల్ కేసు ఉందని మేము రాసినా కానీ మీరు బ్లూ చిప్ కంపెనీస్ ఇట్లాంటి వాటి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ ద యూత్, మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని శాంతియుతంగా మాకు సహకరించాలి. తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి, ఆ కౌంటింగ్ రోజు మీ పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చూసుకుంటే తర్వాత వాళ్ళ క్రిమినల్ కేసులో. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రాజుల కాలనీ, బోయా కాలనీ పరిసర ప్రాంతాల్లో పట్టణ సిఐ శ్రీనివాసరావు తన బృందంతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో కలియదిరుగుతూ అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఇళ్లలోకి వెళ్లి కొత్త వ్యక్తులపై ఆరా తీశారు. చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఎరటిపల్లి శరణ్ కుమార్ రెడ్డి, సాయి పృథ్వీరెడ్డి, కందల సుధాకర్, నీరజమ్మ వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చెన్నకేశవుడికి హనుమంత సేవ వైభవంగా జరిగింది. అనంతరం హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మరియు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, నవావరణ హోమం, పూర్ణాహుతి, పుష్పయాగం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తులను సత్కరించారు. वीरं महा
महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువైయున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాకార ఉత్సవం, మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు నగరంలో దారుణ హత్య. సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవానందన్ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
విశాఖలో నిలిచిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగి లింక్ కట్ కావడంతో 3 గంటల పాటు నిలిపివేత. ప్రయాణికులకు తప్పని అవస్థలు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి గరుడ సేవ. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు. పటేల్ వీధిలో ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో స్వామివారి జయంతి సందర్భంగా వైభవంగా నవావరణ హోమం, పుష్పయాగం, పూజా కార్యక్రమాలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.